రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన అధినేత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వచ్చి ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి మనము ఇంత పెద్ద స్వాతంత్రంగా బతుకుతున్నాము, ఇంత పెద్ద దేశంలో స్వాతంత్రంగా బతుకుతున్నామంటే మన రూపకర్త బిఆర్ అంబేద్కర్ గారి చదివే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈయనకే ఈ రాష్ట్రంలో సురక్షితం లేదు అని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మొన్నటికి మొన్న విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆయన కూలగొట్టే దుష్కర్మలు పోయినారని చెప్పేసి పేపర్లలో వచ్చింది. ఇదంతా చర్యలు, దానికి మన గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంది అనేది కూడా ఇంతవరకు ఏమీ తెలియదు. ఇప్పుడు మన రాజ్యాంగం ఏం పాటిస్తుంది, మన ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ప్రతి ఒక్కరి మీద లేనిపోని ఆంక్షలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలంతా చూస్తున్నారు, ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో దీనికి జవాబు చెబుతారు ప్రజలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మాట్లాడే చాలామంది ఉన్నారు కాబట్టి జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్.